హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఒక పాట పాడుకుందాం. నీవి నన్ను కోరుకున్నావు, నీవి నన్ను చేరుకున్నావు, నీవి నన్ను విడిపించావు, నీవి నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ. నీవి నన్ను కోరుకున్నావు, నీవి నన్ను చేరుకున్నావు, నీవి నన్ను విడిపించావు, నీవి నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయ. నీవి నన్ను కోరుకున్నావు, నీవి నన్ను చేరుకున్నావు. దేవుడే మనల్ని కోరుకున్నాడు, ఆయనే మనల్ని చేరుకున్నాడు. ఆయన మనల్ని మన కోసం ఆయన రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టాడు. వింత ప్రేమండి. మనం ఆయన కోరుకోలా, ఆయన ద్వేషిస్తూనే ఉన్నాం, ఆయన్ని అవమానపరుస్తూనే ఉన్నాం, ఆయనను మనం దూషిస్తూనే ఉన్నాం, ఆయన చెప్పింది చేయక ఆయన విమర్శిస్తున్నాం అండ్ ఆయన హృదయాన్ని గాయపరుస్తున్నాం, గాయపడిన హృదయాన్ని రేపుతూ ఉన్నాం మాటి మాటికి. అయినా కూడా ఆయన వింత ప్రేమ అండి. ఎంత ప్రేమ తెలుసా? విచిత్రమైన ప్రేమ. ఆయనను సిలువలో మేకులతో కొట్టినా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అనే ప్రేమ ఆయనది. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాడు కదా, అది వింత ప్రేమ. సో నేను చూస్తున్నాను, ఈ మధ్య నాకు గుర్తొచ్చింది. బస్సులో వెళ్తూ ఉంటే బస్సు వీడియోలు నేను చూసినప్పుడు మహిళలు కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. కొన్ని క్రిమినల్గా మగోళ్ళు జెంట్స్ కొట్టుకుంటాం, లేకపోతే షూట్ చేసుకోవడం, నరుక్కోవడం, అలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా హృదయం బాధపడుతుందండి. నా ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. 2 మనుషులు నా మీద చేయి చేసుకుని గుండెల్లో కొట్టారు, నన్ను గుద్దారు. సో అది గుర్తొచ్చి చాలా బాధపడిపోతూ ఉంటాను. ఎంతంటే తెలుసా, దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించలేదు అని చాలా బాధపడుతూ ఉంటానన్నమాట. మా ఫ్యామిలీ విషయంలో వాళ్ళకి ఏం సంబంధం? విశ్వాసులను కూడా ఈ రోజుల్లో నమ్మకండి. నేను అది చెప్పేది, విశ్వాసులను కూడా దయచేసి విశ్వాసులను కూడా నమ్మొద్దు. తోడేళ్ళు పైకి లోపల తోడేలు స్వభావం ధరించుకుని పైకి గొర్రెలాగా ఉంటారు. గొర్రెలు అనడంలో తప్పు లేదండి. పాస్టర్స్ క్రిమినల్గానే ఉన్నారు అండ్ విశ్వాసులు కూడా క్రిమినల్గానే ఉన్నారు. స్వార్థం, అవినీతి. వాళ్ళని దేవుడు విమర్శించట్లేదంటే, దేవుడు శిక్షించట్లేదంటే, దేవుడు కృపామయుడండి. కృపాకాలం ఇది. దేవుడికి శిక్షించడు, నథింగ్. కానీ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడో తొందరగా శిక్షిస్తే బాగుండు అని నేను ప్రతిరోజు కోరుకుంటాను. కానీ శిక్షించడండి. తీర్పు దినం వరకు బలిపీఠం కింద కొన్ని ఆత్మలు కూడా
మొరపెడుతున్నాయి హతసాక్షులైన ఆత్మలు. నాథ, ఎప్పుడు తీర్పు తీరుస్తావు? ఇంకా కొంచెం టైం ఉంది, ఉండండి, ఎందుకంటే నా బిడ్డలు మారాలి. అది కూడా దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు అక్కడ కూడా. ఇంకా నరహంతకులు మారాలి, దొంగలు మారాలి, అన్యాయంగా ఒకళ్ళ మీద నిందలు మోపి లేకపోతే వాళ్ళు కాని విషయాలు కల్పించుకుని కాపురాలు పాడు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మారాలి. లేకపోతే ఉగ్రవాదం మారాలి, ఇంకా వ్యభిచారులు దొంగలు మారాలని దేవుడు ఇంకా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆయన లేట్ చేస్తున్నాడు, ఇంకా రావట్లేదు తొందరగా శిక్షించడానికి అండ్ తీర్పు తీర్చడానికి. సో అదనమాట, దేవుడు ఎవరి మీద ఎంత భారం మోపుతాడో మోసి తీరాల్సిందే. నేను మోయలేని ప్రభువుని తప్పించుకోవడానికి లేదు. తప్పించుకుని నేను ఈ లోకంలో బ్రతకలేనని మనం చనిపోయినా కూడా వాళ్ళకి పరలోకం లేదు. దేవుడు అలా శాసించాడు. సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళకి కూడా దయ్యాలు అవుతారని కొంతమంది బెదిరిస్తారు కదా. దయ్యాలు అవటం కాదు కానీ వాళ్ళకి పరలోకం లేదు. హత్య చేసినట్లుగానే ఆత్మహత్య చేసుకోవడం కూడా పాపమే, హత్యతో సమానమని బైబిల్ చెప్తుంది. సో మంచోళ్ళని చాలా ఘోరంగా ఇద్దరు మనుషులండి నా మీద చేయి చేసుకుని ఆడ మ్యాటర్ కాని విషయాల్లో నా మీద ఎంత క్రిమినల్గా ప్రవర్తించారంటే, గుండెల్లో ఒక చాలా ఏమంటారు వాళ్ళని, ఒక వాళ్ళకి అలవాటు అనమాట నరుకోవడం, చంపుకోవడం. ఆ మహిళలు ఇద్దరికి అలవాటు, జొక్కడ ముత్యాలమ్మ అండ్ సత్యమ్మ. ఆ సంఘస్థులందరూ బొప్పత్పల్లి మా విలేజ్ సంఘస్థులందరూ కూడా అలాంటి క్రిమినల్ మైండ్. ఎందుకంటే అక్కడ కొండలు ఉండే అనమాట. ఆ కొండలు అడవి పందులు మాంసాలు తిని అడవి పందులు లాంటి స్వభావం ధరించుకుని ఉన్నారు. అడవి పందులు, గేదె మాంసం ఇవన్నీ తింటున్నారు. తిని బీభత్సంగా భయంకరంగా చండాలంగా తయారవుతున్నారు. మనుషుల్ని కొట్టడం, చంపటం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నా ఆ గుండెలో నొప్పి అలా వస్తూనే ఉంటుందండి. అప్పుడు కూడా నేను ఆది టైంలో నేనేం చేయొద్దు, ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ఎందుకు వాళ్ళని శిక్షించట్లేదా అని వెయిట్ చేస్తున్నానండి. కానీ ఖచ్చితంగా నేను వాళ్ళని క్షమించను. క్షమించడానికి తప్పేమీ లేకుండా నా మీద చేసుకున్నారు కాబట్టి నా ఫ్యామిలీ అయినా నేను క్షమిస్తాను, కానీ వాళ్ళని క్షమించను. వాళ్ళు తరతరాలు వాళ్ళ బిడ్డ తరతరాలు ఆ పాపం శాపంగా మారాలి. నన్ను చేసుకున్న వాళ్ళ ఆ పరిస్థితి అలా మారాలి. సో అది నాకు కొన్ని సందర్భాలు గుర్తొస్తూ ఉన్నప్పుడల్లా నాకు ఇలా రీడ్ చేయాలనిపిస్తుంది. తెలుసుకుంటారు. సో అదనమాట. కొంతమంది మహిళలు ఎంత మూర్ఖంగా ఉంటారండి, ఎంత క్రూరంగా ఉంటారు. వాళ్ళు కాని విషయాలు కల్పించుకుని ఇంకా వాళ్ళకి వాయ వరుస ఏముండదు. పాస్టర్లు కూడా వాళ్ళు ఉంపుడుగత్తులుగా ఉండి భార్యలను తరివేసి, పాస్టర్మలు తరివేసి, ఈ పాస్టర్లు వీడేమో ఒక ఏమంటే సోంబీరుగోడు, ఐ మీన్ పనికిరానుడు, వీడొక కన్నింగ్, వీడొక కొజ్జ. భార్య మీద ఎందుకు దాడి చేస్తున్నారని కూడా అక్కడ మరి తగు వచ్చింది, పార్టీ వచ్చింది కదా. సో అంత దారుణమైన పరిస్థితి నా జీవితంలో జరిగిందండి. ఇంకా మీకు ఈ బాధలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వెనకది ముందు వెనకది, కానీ ఇవన్నీ వాస్తవాలు. సో అవన్నమాట. ఆ రోజు కూడా ఒక వ్యక్తి ఉండి విడిపించాడు. చాలా మంది, 2-3 ఉన్నారు, పిలుస్తుంటే రావట్లేదు. అప్పన్న రాము రాలేదు, అండ్ ఎంపీటీసీ అన్నవాడు వచ్చి విడదీశాడు అనమాట. లేకపోతే వాళ్ళ చేతులు నన్ను చంపేసేవాడు. అంత దారుణంగా నేనేం తప్పు చేశాను, అంత దారుణంగా అసలు వాళ్ళకేం సంబంధం నన్ను చంపడానికి, నాకు అర్థం కాల. అంత కంకణం కట్టుకున్నారనమాట ఆ వెధవులు, శాడిస్టులు అండ్ బజారోళ్ళు. వాళ్ళు ఏమంటారు, బైబిల్ భాషలో ఎజిబేలులా ప్రవర్తించే స్వభావం కలిగిన వాళ్ళు, చెప్పాలంటే వ్యభిచారులు. అటువంటి మూర్ఖులు నా మీద దాడి చేశారు. ఓకేనా? సో అదండి, చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం చేయాలో ఇంకా తిట్లు రావు, కానీ తిట్లు నాకు చిన్నప్పుడు నేర్చుకోవాలా.
కానీ అన్ని తిట్లలో తిట్టేసి కొంచెం ప్రాణం సల్లారి పెట్టుకుంటాను, కానీ మనసు ప్రశాంతంగా ఉంటాను, కానీ తిట్లు రావు. ఇది సంగతి. ఓకే, థ్యాంక్ యూ.